పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రాయితీలతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ కడియాల శిల్ప సింధూర తెలిపారు. గుంటూరు నగరం కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్లు డాక్టర్ కడియాల శిల్ప సింధూర మరియు డాక్టర్ వీర్నాల ప్రత్యూష్, డాక్టర్ ఎంవి హారిక, డాక్టర్ పి పృథ్వీ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అత్యుత్తమ వైద్య సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలతో ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆర్థికంగా వెనుకబడి వైద్యాన్ని పొందలేని వారికి ప్రత్యేక రాయితీలతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నమస్కారం, నా పేరు డాక్టర్ శిల్ప సింధూర కడియాల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు కొత్తపేట శివాలయం పక్కన ఉంది. ముందుగా ఈ సంవత్సరం 2025 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇప్పుడు మన హాస్పిటల్ గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఇది ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మన కొత్తపేట శివాలయం పక్కన ఉంది, గుంటూరు. ఇందులో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నేను డాక్టర్ శిల్ప సింధూర కడియాల చూస్తున్నాము. పల్మనాలజీ డాక్టర్ ప్రత్యూష్ గారు, ఈఎన్టీ డాక్టర్ హారిక గారు అండ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ పృథ్వీ గారు. ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయం కలదండి. ఇక్కడ ఐసీయూ, వెంటిలేటర్ సపోర్ట్, 3 రకాల ఓటీ, డయాలసిస్, అన్ని రకాల క్రిటికల్ కేసెస్ ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్తున్నారు. గత సంవత్సరం గడిచిన ఏడాది ఎన్నో రకాల కాంప్లికేటెడ్ కేసెస్, ఎన్నో ఇబ్బందులతో వచ్చిన కేసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. ఎగ్జాంపుల్స్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కేసు గురించి చెప్తాను. ముందుగా నా డిపార్ట్మెంట్ గైనిక్, ఒక పేషెంట్ 3వ నెలలో ర్యాట్ పాయిజన్ అంటే ఎలుకల మందు తీసుకొని వచ్చారు. చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు. అప్పుడు డాక్టర్ గారు ట్రీట్ చేశారు. ముందు పేషెంట్ని బయటేయటమే చాలా పెద్ద ప్రాబ్లం అయితే పేషెంట్ బయటపడటమే కాక లోపల ఉన్న బిడ్డని కూడా చాలా క్షేమంగా 9 నెలల వరకు లాక్కొని రాగలిగాము. ఆమెకి ఇంతకుముందు 2-3 అబార్షన్లు అయినాయి. అయినా కూడా ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మదర్ అండ్ బేబీని ఇక్కడే డెలివర్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించాము. 2వ కేసు డాక్టర్ గారిది ARDS అంటాం, అంటే సడన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సడన్గా అంటే ఫీవర్ ఆర్ వైరల్ ఇల్నెస్ వచ్చేసి సడన్గా ఆయాసం వచ్చేసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి సాచురేషన్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. అంటే మనకి 94-95 పైన ఉండాల్సిన సాచురేషన్ సడన్గా 70-60కి వచ్చేస్తాయి. అలాగ రావటం వల్ల వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్తారు. అలాంటి ఎన్నో కేసులు డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చి పేషెంట్ హ్యాపీగా పంపించారు. అదే కాకుండా గత ఏడాది గడ్డి మందు, మీకు అందరికీ తెలుసు, చేలల్లో గడ్డి మందు వాడతారు, దానికి విరుగుడు ఉండదు, అసలు గడ్డి మందు వాసన చూస్తేనే బతకరు. అలాంటి 2 గడ్డి మందు కేసెస్, క్రిటికల్ కేసెస్ మనం తీసుకొని 2 ప్రాణాలని కాపాడి హ్యాపీగా బయటికి పంపించాం. 3వది డాక్టర్ హారిక మేడం కింద ఈఎన్టీ, కోలిస్టిటోమా అని ఉంటుంది అనమాట, చెవిలో వస్తుంది. అది లోకల్ క్యాన్సర్ కింద ఆ చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న బోన్స్ అన్నీ కూడా తినేస్తుంది, అంటే మనకి వినికిడి పోతుంది. అలాంటి కేసెస్, ఛాలెంజింగ్ కేసెస్ మేడం తీసుకొని ఆ కోలిస్టిటోమా అదంతా క్లియర్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం వాళ్ళకి మంచిగా వినపడేలాగా ట్రీట్ చేసి